హాయ్ ఫ్రెండ్స్, నేను భాస్కర్స్ ఫోటోగ్రఫీ. ఈరోజు 1236 వెడ్డింగ్ ఆల్బమ్ డిజైనింగ్ చూద్దాం. ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, 1236 షీట్ ఇది. నేను ఒక 5 ఇమేజెస్ తీసుకున్నాను. 1 2 3 4 5. ఓకే, ముందుగా కొద్దిగా రీటచ్ చేసేసుకుందాం ఫొటోస్. నేను కెమెరా ఫిల్టర్ ఓపెన్ చేశాను. కొంచెం డార్క్గా ఉంది కాబట్టి షాడోస్ కొంచెం పైకి, కొంచెం ఎక్స్పోజర్ పెంచుకుందాం, హైలైట్స్ తగ్గించుకుందాం. వైట్స్ కూడా తగ్గించాను. కొంచెం టెంపరేచర్ పెంచుకుంటే మనకి వామ్ టింట్స్ వస్తాయి. వైబ్రెన్స్, టెక్స్చర్, డిహెజ్ ఇవన్నీ కూడా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ ఇమేజ్కి వెళ్ళాను. సేమ్ ఫిల్టర్ అప్లై చేయాలంటే తెలుసు కదా, Ctrl+Alt+F కొడితే సేమ్ రా ఫిల్టర్ సెకండ్ ఫోటోకి కూడా అప్లై అయిపోతుంది. సో ఇదొకటి. ఈ పిక్చర్ బాగుంది, ఈ పిక్చర్ కూడా బాగుంది. ఈ పిక్చర్కి ఒకసారి అప్లై చేద్దాం కెమెరా ఫిల్టర్. ఓకే ఫ్రెండ్స్, 1236 షీట్ ఇది. ఇమేజ్ తీసుకున్నాను, లెఫ్ట్ సైడ్ ఇమేజ్. ఓకే, ముందుగా మార్క్ టూల్ తీసుకొని ఎక్లిప్స్ మార్క్ టూల్తో మార్క్ చేసుకున్నాను. దానికి ఫెదర్ వచ్చి 250 ఇచ్చాను. అండ్ ఈ ఇమేజ్ కాపీ చేసుకున్నాను, పేస్ట్ చేశాను. ఓకే, ఆ సర్కిల్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇంకొక సర్కిల్ తీసుకున్నాను, సేమ్ ఫెదర్ ఇచ్చుకున్నాను. పేస్ట్ చేసుకున్నాను. ఓకే, ఈ ఫోటో పట్టుకున్నాను, డైరెక్ట్గా డ్రా చేసుకున్నాను. కొంచెం రొటేట్ చేసుకున్నాను. ఓకే, గుడ్. సో ఇది కూడా ఓకే. ఇప్పుడు 2 షీట్స్ మనకు కావాల్సిన పెట్టుకున్నాం. ఓకే, గుడ్, కూల్, బాగుంది. ఇప్పుడు ఈ షీట్ తీసుకుంటున్నాను, మార్క్ చేసుకున్నాం, బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్ తీసుకున్నాం. ఓకే, రైట్. ఇది షీట్. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ సైడ్ షీట్కి బ్యాక్గ్రౌండ్ వేసుకుందాం. సో బ్లాక్ ఎక్కువ ఉంది కాబట్టి బ్లాక్ ఒకసారి చూద్దాం. ఫుల్ డార్క్ అయిపోయింది. ఓకే, ఇది బాగుంటుంది, నైస్, బాగుంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఫేస్ కనిపించాలి అంటే కనుక తెలుసు కదా, మాస్క్ టేబుల్ దగ్గర పెట్టుకున్నాం. ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చి వైట్ సెలెక్ట్ చేసుకొని కొంచెం ఎక్కడైతే క్లారిటీ కావాలో అవి కొంచెం రబ్ చేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, గుడ్. ఈ మిడిల్లో ఉన్న 2 ఫొటోస్ ఇంకొంచెం పెద్ద చేద్దాం. వెరీ నైస్. తెలుసు కదండి, స్ట్రోక్ వేసుకుందాం, బార్డర్ వేసుకుంటే బాగుంటాయి. ఓకే, గుడ్. షాడో కూడా డ్రాప్ చేసాను, ఫోటోస్ కొంచెం తగ్గించాను. రైట్, కాపీ లేయర్ స్టైల్, పేస్ట్. ఓకే, ఓవరాల్ షీట్ అయితే ఇది. నచ్చిందా ఫ్రెండ్స్? ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్లో మరీ ప్లెయిన్గా ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఒక కొత్త లేయర్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ కొన్ని ప్యాటర్న్స్ సేవ్ చేసి పెట్టుకున్నాను, ఆ ప్యాటర్న్స్ వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఎల్లో బ్యాక్గ్రౌండ్ వల్ల గ్రీన్ అయిపోయింది. సో ఇక్కడ ఓవర్లేస్. ఓ సూపర్, వెరీ నైస్. ఈ పిక్చర్కి కొద్దిగా ఓవర్లేస్ ఏమైనా యాడ్ చేసుకుందాం. లైటింగ్ ఓవర్లేస్ ఉంటాయి కదా బొకే ఎఫెక్ట్తో, అది ఒకటి యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది బాగుంది.
స్క్రీన్లో పెట్టుకున్నాను. అండ్ మాస్క్ దగ్గర వచ్చి కొద్దిగా రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక్క షీట్ కూడా కటింగ్ చేయకుండా ఆల్బమ్ డిజైనింగ్ చేశాను సింపుల్గా, అండ్ ట్రెండీగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఫాలో భాస్కర్స్ ఫోటోగ్రఫీ. థ్యాంక్స్.